నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఏపీ రాజకీయం కొత్త మలుపు తీసుకుంటుంది. కడప కేంద్రంగా జగన్ టార్గెట్ రాజకీయం నడుస్తుంది. వైఎస్ వివేక హత్య కేసు ప్రతి సభలో ప్రస్తావిస్తున్న చంద్రబాబు ఇప్పుడు కీలక అడుగులు వేస్తున్నారు. వైఎస్ కుటుంబం నుంచి తమ పార్టీ అభ్యర్థిని బరిలోకి దింపాలని భావిస్తున్నారు. వైఎస్ వివేక సతీమణి వైఎస్ సౌభాగ్యమ్మను బరిలోకి దించాలని దాదాపు నిర్ణయించారు. దీని ద్వారా జగన్ను ఆత్మరక్షణలోకి నెట్టాలన్నదే చంద్రబాబు వ్యూహంగా కనిపిస్తుంది. వైఎస్ వివేక హత్య అనంతరం పరిణామాలను తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తుంది టీడీపీ. చంద్రబాబు ప్రతి సభలోనూ వైఎస్ వివేక హత్య కేసును ప్రస్తావిస్తున్నారు. న్యాయం చేయమని కోరుతున్న సునీతకు మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉందని చెబుతూ వచ్చారు. అందులో భాగంగానే సునీత కుటుంబానికి తమ పార్టీ నుంచి సీటు కేటాయించి ఎన్నికల్లో పోటీ చేయించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. వివేక్ సతీమణిని వైఎస్ సౌభాగ్యమ్మను కడప ఎంపీ సీటుకు అభ్యర్థిగా నిలిపే అంశం పరిశీలిస్తున్నట్లుగా సమాచారం. ఈ మేరకు ఇప్పటికే కడప జిల్లాలోని కొందరు పార్టీ నేతల వద్ద ప్రాథమికంగా చర్చ చేసినట్లు చెబుతున్నారు. మరోవైపు వైసీపీ నుంచి వైఎస్ అవినాష్ రెడ్డి ఎంపీగా బరిలో నిలవడం దాదాపు ఖాయంగా కనిపిస్తుంది. వివేక సతీమణి సౌభాగ్యమ్మను అవినాష్ రెడ్డిపై పోటీ నిలిపితే మంచి ఫలితం ఉంటుందనే ప్రతిపాదనపై చంద్రబాబు వద్ద చర్చ జరిగింది. సౌభాగ్యమ్మను నిలపాలన్న ప్రతిపాదనను కొంతకాలం క్రితం వరకు టీడీపీ నాయకత్వం అంత సీరియస్గా తీసుకోలేదు. ఆ కుటుంబాల మధ్య వివాదంలో తాము జోక్యం చేసుకోరాదని అనుకుంది. కానీ వివేక హంతకులకు ప్రజా కోర్టులో అయినా శిక్ష పడాలన్న సునీత బహిరంగంగా విజ్ఞప్తి చేసిన తర్వాత వాతావరణం మారినట్లుగా కనిపిస్తుంది. ఈ ప్రతిపాదనపై సునీత కుటుంబం స్పందన ఏంటన్నది స్పష్టత రావాల్సి ఉంది. టీడీపీ నాయకత్వం అధికారికంగా ఈ నిర్ణయం ఎక్కడా తెలియజేయనప్పటికీ అంతర్గతంగా ఇప్పటికే చర్చలు జరుగుతున్నట్లు చెబుతున్నారు. ఈ ప్రతిపాదనపై సునీత కుటుంబంతో చర్చల బాధ్యతలను సీనియర్లకు అప్పగించినట్లుగా సమాచారం. అటు వైఎస్ షర్మిల పీసీసీ చీఫ్గా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. జగన్ ప్రభుత్వంను టార్గెట్ చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో షర్మిల పోటీ చేస్తారనే ప్రచారం సాగుతుంది. ఈ క్రమంలోనే టీడీపీ ఇప్పుడు కడప ఎంపీ అభ్యర్థిగా సౌభాగ్యమ్మను పోటీలోకి దించితే షర్మిల నిర్ణయం కీలకం కానుంది. తన పార్టీ నుంచి ఎంపీగా అభ్యర్థిని నిలబెడతారా లేక సౌభాగ్యమ్మకు మద్దతు ప్రకటిస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది. వివేక కుటుంబ సభ్యులు ఎన్నికల్లో పోటీ చేస్తారనేది కొంతకాలంగా ప్రచారం సాగుతున్న కాంగ్రెస్ నుంచి బరిలో నిలుస్తారనే అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు టీడీపీ నుంచి ప్రతిపాదన రావడంతో సునీత కుటుంబ సభ్యులు ఈ రెండు పార్టీల్లో ఎటువైపు మొగ్గు చూపుతారు, ఎవరెక్కడ పోటీలో నిలుస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.